Ganga Goya Ya, oi. una lotto Ganga Goya Ya, oi. una lotto Ganga Goya Ya, oi. una lotto బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి తెలియజేస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. మొదటి నుంచి లిక్కర్ స్కామ్ కేసు కొంత మలుపులు తిరుగుతా ఉంది. ఒక్కో సమయంలో సంచలనాలకు కూడా కేంద్ర బిందువుగా మారు. తాజాగా హైదరాబాద్ బేస్డ్ ఫార్మా కంపెనీ ఎండి శరత్ చంద్రారెడ్డి ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారు. ఆయన గతంలో ఈడీ అరెస్ట్ చేసిన సిబిఐ ఈడీ కేసు నమోదు చేసి ఆయన జైలులో పంపించారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. తాజాగా ఆయన ఈ కేసులో అంటే లిక్కర్ స్కామ్ కేసులో కవితతో సహా ఈయన కూడా ఉన్నది అని చెప్పేసి గతంలో ఈడీ సిబిఐలు ప్రత్యేక కోర్టులో సమర్పించిన అఫిడవిట్లో కానీ నివేదికలో కానీ ఛార్జ్షీట్లో కానీ వివిధ పేర్లు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో శరత్ చంద్రారెడ్డికి కవితతో ఏ సంబంధం ఉంది, శరత్ చంద్రారెడ్డి ఏం జరుగుతుంది అనే విషయంలో కొంత చర్చ అయితే మొదలైంది. తాజాగా శరత్ చంద్రారెడ్డి తాను ఈ కేసులో అప్రూవర్ గా మారుతానని చెప్పేసి ఈడీకి దరఖాస్తు చేసుకోవడం, ఈడీ దాన్ని కోర్టుకు సమర్పించడం, కోర్టు దాన్ని ఏకీవించడంతో మరోసారి సంచలనానికి కేంద్ర బిందుగా మారుతా ఉన్నది. ముఖ్యంగా చూస్తుంటే శరత్ చంద్రారెడ్డి లిక్కర్ స్కామ్ లో మొదటి నుంచి కూడా లిక్కర్ పాలసీ ఆమోదం బుచ్చిబాబు వీళ్ళందరూ అంటే కవిత వ్యక్తిగత ఆడిటర్ గా ఉన్నటువంటి చార్టర్ అకౌంటెంట్ బుచ్చిబాబు వీళ్ళందరితో కలిసి ఈ కేసు ఈ వ్యవహారంలో హస్తం ఉందని చెప్పేసి సిబిఐ ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే బుచ్చిబాబు అప్రూవర్ గా మారడంతో తాజాగా శరత్ చంద్ర కూడా మారారు. అయితే మొన్న 3 రోజుల క్రితం కోర్టుకు సమర్పించినటువంటి ఈడీ సమర్పించిన ఛార్జ్ షీట్ లో కవిత పేరు లేకపోవడం, దీంతో కవిత కొంత ఈ కేసు నుంచి బయటకు వస్తుంది అన్న ప్రచారమే జరిగింది. కానీ తాజా సమాచారం బట్టి చూస్తుంటే శరత్ చంద్ర అప్రూవల్ మార్చడం మరోసారి కవిత పేరు ప్రస్తావనకు వచ్చే అవసరం. ఈడీ కూడా కవిత ప్రమేయము, కవిత ఏ కోణంలో అంటే ఏ సమయంలో ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో సహాయం అందించారు, కీలకమైన సూచనలు ఏమైనా చేసినప్పుడు వాటికి సంబంధించిన ఏం చేశారు ఏంటన్న విషయంలో కొంత ఈడీ సమాచారం సేకరించే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఈడీ కూడా కొంత ఈయన శరత్ చంద్రారెడ్డిని ప్రశ్నించే అవకాశం. శరత్ చంద్రారెడ్డి మొత్తంగా అప్రూవర్ గా మారడంతో మరోసారి కవిత పైన ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. ఈడీ కవితను కూడా ఈడీ విచారణకు పిలిచే అవకాశం అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. మొత్తంగా చూస్తుంటే ఈయన శరత్ చంద్రారెడ్డి వ్యవహారం కొంత మలుపు తిరుగుతోటి బీఆర్ఎస్ తో కానీ అంటే ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అక్కడ జైల్లో ఉన్నారు. ఇంకొక మంత్రి ఢిల్లీకి చెందిన మంత్రి అనారోగ్యం ఉండడంతో ఆయన బెయిల్ కోర్టు మంజూరు చేసింది, రౌసన్య కోర్టు మంజూరు చేసింది. చంద్రబాబు బయటకు వచ్చారు. బెయిల్ పై ఉన్నప్పటికీ ఆయన అప్రూవర్ గా మారడంలో కొంత సంచలనంగా మారింది. ఏం జరగబోతున్న విషయం కొంత చర్చాంశంగా మారుతుంది.
కృష్ణమూర్తి లిక్కర్ స్కామ్ అనేటువంటి విషయం గత కొంతకాలంగా సంచలనం రేపుతోంది, అందరికీ తెలిసిన విషయం ఇది. అయితే ఇప్పుడు సడన్ గా ఈ లిక్కర్ స్కామ్ లో ఈ శరత్చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం వెనుక ఏవైనా కారణాలున్నాయా? అంటే ఎవరైతే పెద్ద తలకాయల్ని కప్పిపుచ్చడానికి ఈయన మాత్రమే అప్రూవర్ గా మారాడా, లేదంటే ఇన్వాల్వ్ అయిన పెద్ద తలకాయల్ని కూడా బయటకు తీసుకురావడానికి ఈయన అప్రూవర్ గా మారాడా? అసలు ఈ అప్రూవర్ సడన్ గా మారడం వెనుక అసలు ఏవైనా కారణాలు ఉన్నాయా, బలమైనవి అంటారా? దీని మీద మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఆధారం ఉంటే మాత్రమే సిబిఐ శరత్చంద్రాన్ని అరెస్ట్ చేసింది, ఆయన జైల్లో ఉంచారు. మొదటి దఫా ఆయన బెయిల్ మంజూరు చేసిన కూడా అక్కడ రౌసింగ్ కోర్టు కానీ ఢిల్లీ కోర్టు కానీ కొంత తిరస్కరించింది. ఆ తర్వాత ఆయన కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే సిబిఐ ఈడీ వాళ్ళని అరెస్ట్ చేసింది, కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాయి. ఆ గతంలో అంటే ఈ లిక్కర్ స్కామ్ లో చాలా మంది పేర్లు బయట వచ్చినప్పటికీ అందరి పేర్లు అందులో నమోదు చేసినప్పటికీ అందరిపైన ఆధారాలు లభించలేదు కాబట్టి అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నారు. కవితను కూడా 2 సార్లు దాదాపు 3 పర్యాయాలు ఇచ్చినటువంటి ఈడీ సరైన ఆధారాలు లేవన్న కారణంతో అరెస్ట్ చేయాలని చెప్తా ఉంది. కవితను అరెస్ట్ చేయకపోవడంతో ఈ కేసు నీరుగారిపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. అది తాజాగా శరత్చంద్రారెడ్డి రావడం అనేది, శరత్చంద్రారెడ్డి ఈ కేసు అంటే వాస్తవాలు చెప్పాలి, ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఆయన ఈడీ విచారించినప్పుడు ఈడీ విచారణ సందర్భంగా కొన్ని అంశాలను చెప్పారు, అందుకే ఆయన అరెస్ట్ చేశారు. కాబట్టి తాజాగా శరత్చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం అనేది కొంచెం సంచలనంగా మారింది. అప్రూవర్ మారడం కూడా ఆయన వ్యక్తిగత కారణాలు కావచ్చు, కోర్టు ఇచ్చినట్టు హామీలు కావచ్చు, వీటన్ని కూడా. అయితే ఇంకోటి ఏంటంటే శరత్చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచింది, వై కేటగిరీ భద్రత ఇవ్వాలని చెప్పేసి ఆదేశించింది. అంటే ఆయన అప్రూవర్ గా మారడం ద్వారా ఆయన ప్రాణానికి ముప్పు ఉంటుంది, ఆయన మీద దాడి జరిగే అవకాశం ఉన్నాయి, ఆయన మీద దాడులు జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం హోంశాఖ కానీ లేదంటే ఇంటెలిజెన్స్ వర్గాలు అంటే నిఘా వర్గాలు సమాచారం ఇచ్చి ఉంటాయి. కాబట్టి ఆయన భద్రత కూడా పెంచారు. ప్రియా, థ్యాంక్ యూ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.